హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయమును ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచును. మరి ఫ్రెండ్స్, ఈరోజు వీడి వాగ్దానం మరి దీని ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, నీకున్న ఆ శ్రమలో, ఆ సైతాను శోధనలో నీవు నాకు మొదలు పెట్టావు, నీ దేవుడనైనా నాకు ప్రార్థన చేశావు, నీవు నా ఆలయంలో ప్రార్థించిన ప్రార్థనను నేను అంగీకరించా, నీ మొర్ర నా సన్నిధిని చేరింది, భయపడవాక నా చెవుల వచ్చింది, భయపడవాక నేను అద్భుతముగా నీ కొరకు చూపించేవాడిని ఉన్నా. నీవు తప్పు చేయడం వల్ల నీ తప్పును నేను పరిహరించి ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించా. నువ్వు భయపడవాక నీవు ఏమైతే ప్రార్థించి ఉన్నావో అది నా సన్నిధిని చేరింది. నువ్వు దిగులు పడవాగా, నీకున్న పరిస్థితిని బట్టి అది నువ్వు భయపడాల్సిన పరిస్థితి అయినా నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకనగా నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీ ప్రభువు యెహోవాను, ధైర్యం తెచ్చుకో అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఎట్లాంటి ఇష్టమైన పరిస్థితి అయినా, ఇబ్బందికరమైన పరిస్థితి అయినా భయపడవాకండి. దేవుడు మీ ప్రార్థనట ఆయన పరిశుద్ధ ఆలయంలో అంగీకరించాడట. ఎందుకు దిగులు చెబుతున్నారు? ఆయన ఆలయంలో ఆలకించిన ప్రభు నేను నమ్మండి. ఆయన మీ దేవుడై ఉన్నాడు, ఆయన మీ ప్రభువు యెహోవా. మీరు చేసిన తప్పులన్నీ ఆయన మన్నించిన వాడై ఉన్నాడు. సాతాను గారు శోధిస్తున్నాడా? నువ్వు తప్పు చేయడం వల్ల ఇది వచ్చిందని. మీ తప్పులను పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా ఆయన మీ తప్పును మీకు దూరం చేశాడు. మీరు సాతాను మాట నమ్మవాకు. ఇది సాతాను శోధన, అది మీ శ్రమే అయితే, ఇది మీ శ్రమ అయితే ధైర్యంగా ఉండండి. మీరు నాకు ప్రార్థించండి అన్నాడు దేవుడు. కాబట్టి మీరు ప్రార్థించండి, అప్పుడు ఆయన తన ఆలయంలో ఆలకిస్తాడు, కొడుకు చూపిస్తాడు. మీరు భయపడవాకండి. అక్కడ కింద వచ్చిన చదువుకుంటే ఆయన కార్యం చేయిస్తే ఎంత అద్భుతముగా ఉండిద్దో, ఆయన ఎంత గొప్ప కార్యాన్ని చేస్తాడో ఉండిద్ది. మీరు ధైర్యం తెచ్చుకోండి, ప్రభువు యెహోవాను నమ్మండి. ఆయన తన ఆలయంలో మీ ప్రార్థన అంగీకరించి మీకు కృప చూపిస్తాడు. మీ శ్రమలో మీరు దేవుడికి మొరపెట్టుతున్నారు, భయపడవాకండి. మీ ప్రార్థన దేవుడు ఆలకించాను సెలవిస్తున్నాడు. దేవుని నమ్మండి, ఆయన మీ ప్రార్థన అంతటిని అంగీకరించి ఉన్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానం మరి చిన్న ప్రార్థన చూసుకుందాం. పరలోకమందున్న దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని వారు సుపచారాలు పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయి. యేసయ్యా, ఆయన గొప్ప దేవ, నీవే సర్వశక్తిమంతుడు. ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మళ్ళా మారు సుపచారాలు పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయి. యేసుక్రీస్తు నామములో నడుచున్నాను. నా రేపటి మందున అప్పుడు తండ్రి. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 635960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో కలుద్దాం. ఆ దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.